అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజం ఛానల్ అండి. మొన్న జరిగిన పరిణామాలు చూస్తే వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఒళ్ళు మండి ఈ వీడియో మాట్లాడటం జరుగుతుందండి. ఎందుకంటే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు 83లో ప్రజా జీవితంలోకి రావాలని చెప్పేసి సినిమాలను వదిలేసి ప్రజా జీవితంలోకి వచ్చాడండి. ఆ రోజు నుంచి కూడా ఎంతో క్రమశిక్షణగా పార్టీని ఆయన నడపటం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులను కానీ ఒక క్రమశిక్షణ ఒక విధానంలో నడుపుకుంటా రావటం జరిగింది. అదే వైఎస్ఆర్ 2004లో ముఖ్యమంత్రి అయ్యాడండి. 2004కి ముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వక ముందు 2004కి ముందు రాజశేఖర రెడ్డి దగ్గర రూపాయి లేదని అందరికీ తెలిసిన పరిస్థితి, అప్పుల్లో ఉన్నాడనే పరిస్థితి. అలాంటిది 2009 ఎలక్షన్ వచ్చాక కొన్ని వేల కోట్లకి ఎలా పడిగెత్తారు. ఆ అక్రమ ఆస్తిని కూడా ఇలా అక్రమంగా సంపాదించిన ఆస్తిని కూడా పంచుకునే విషయంలో అన్నాచెల్లెళ్ళు ఇద్దరు కొట్టుకునే పరిస్థితి. అదే వీళ్ళని తీసుకుందాం. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత 11 మంది సంతానంలో ఇయాల్టికి కూడా ఏ రోజు కూడా అధికారంలో కానీ ఇన్వాల్వ్ అవ్వటం కానీ ఎక్కడ పలాని అవినీతి చేశారనే ఒక మచ్చ లేదు. 11 మంది సంతానం ఒక్క మచ్చ లేకుండా ఇవాళకి ఉన్నారు. అది వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న వ్యత్యాసం. ఇవాళ కూడా నందమూరి రామారావు గారి పిల్లలు కోర్టుకు వెళ్ళారు ఆస్తి కోసం, ఇలా గొడవలు పడ్డారని ఎక్కడా ఒక్క న్యూస్ లేదు. వీళ్ళిద్దరే జగను షర్మిల సంపాదించింది రాళ్ళు కొట్టో లేకపోతే పొలం వేసో కష్టం చేసో కాదు, అవినీతి సొమ్ము, జనం సొమ్ము. కొన్ని వందల కోట్లు 5 సంవత్సరాల్లో అధికార దుర్వినియోగం చేసి సాక్షాత్తు మా నాన్న ముఖ్యమంత్రి అయితే నేను ఎలా అవినీతి చేస్తాను అంటే వాళ్ళ నాన్న చేశాడనే విషయంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి అఫిడవిట్ ఇవ్వటం జరిగింది. అలాంటి వ్యక్తులు ఇవాళ భువనమ్మని విమర్శిస్తారు. ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల సేవా కార్యక్రమాలు కొన్ని వేల మంది విద్యార్థుల్ని చదివిస్తుంది ఆ మహాతల్లి. ఆమెను విమర్శిస్తారు, ఎన్టీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. అసలు ఆ రోజున రాజకీయాల్లోకి కుటుంబ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, మనం ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదంటే వాళ్ళకంటూ ఒక వ్యాపారం ఉండాలని హెరిటేజ్ని స్థాపించి 30 సంవత్సరాలకి అది 500 కోట్లకు వచ్చాక లబోదిబోమన్న పరిస్థితి. కానీ 5 సంవత్సరాల్లో అసలు చెప్తే ఎంతోమంది కోటీశ్వరులు తయారవుతారు. నీ సీక్రెట్ జగన్మోహన్ రెడ్డి, అది నీకు వాళ్ళకు ఉన్న వ్యత్యాసం. ఒకళ్ళని మనం అనేటప్పుడు ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే నీ మొహాన్నే పడుద్ది. 5 ఏళ్ల మీ దోపిడీ ఇవాళ రాష్ట్ర